హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా బాండీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి పల్లీలు, జీలకర్ర, ఆవాలను కూడా మీరు యాడ్ చేసేసుకోవాలి. ఉంటే గనక శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్, 4 గ్రీన్ చిల్లీ, కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకోండి. స్పైసీగా బావుంటుందండి. నచ్చినట్లయితే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు నీళ్ళైతే యాడ్ చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసేస్తున్నాను. ఇవి బాగా మరుగుతుండంగా కొద్దిగా కల్లుప్పు లేదా సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారండి మనకి రీబాయిల్డింగ్ వచ్చేసిద్ది. ఇలా వచ్చినంక స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలండి. లేదంటే ముద్దలు కట్టేస్తుంది. చాలా సింపుల్‌గా ఉంది కదా! చాలా చేయడం కూడా ఈజీ అండి. ఉప్మా బాత్ వేరు, ఉప్మా చేయడం వేరండి. 2 డిఫరెంట్‌గా ఉంటాయి. చూస్తున్నారండి ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరను కూడా నేను యాడ్ చేసేసానండి కలర్‌ఫుల్‌గా కనిపించడానికి. ఎంతో టేస్టీ అయిన ఉప్మా రెడీ. బాయ్ ఫ్రెండ్స్.